హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఈ వీడియోలో మనం వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ అనేటువంటి జాబ్కి సంబంధించి అంటే గ్రామ సచివాలయం 2020 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అందులో ఈ జాబ్కి సంబంధించి మోడల్ పేపర్స్ కానివ్వండి, టాపిక్స్ కానివ్వండి, వీడియోస్ చేయండి సార్ అని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది అడగడం జరిగింది. సో వీళ్ళ కోసం అయితే ఖచ్చితంగా ఈ వీడియో అయితే చేస్తున్నాను. తర్వాత ఈ వీడియో కనుక మీకు ఎక్కువ మందికి, మీ ఫ్రెండ్స్కి, ఇంకా మీ జాబ్స్కి అప్లై చేసినటువంటి వాళ్ళకి చేరాలన్నట్టయితే వీడియో కనుక షేర్ చేయండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. గుంటర్స్ చైన్ కన్సిస్ట్స్ ఆఫ్, అంటే ఇది ఇంగ్లీష్లో ఉంటుంది. నేను మ్యాక్సిమం తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో రెండు మీడియంస్ వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం వాళ్ళు ఇద్దరు చూడడానికి అయితే ట్రై చేయండి. గుంటర్స్ చైన్ కన్సిస్ట్స్ ఆఫ్, గుంటర్స్ చైన్లో ఎటువంటి లింక్స్ ఏమి ఉంటాయి అంటే ఎన్ని లింక్స్ ఉంటాయంటే దాదాపు 100 లింక్స్ అయితే ఉంటాయి. శాగ్ కరెక్షన్ ఈజ్ ఆల్వేస్, శాగ్ కరెక్షన్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది ఎప్పుడు అన్నట్లయితే నెగటివ్గా ఉంటుంది. తర్వాత ది ఫిక్స్డ్ పాయింట్ హూస్ ఎలివేషన్ ఈజ్ నోన్ యాజ్ కాల్డ్, ఏమంటారు దాన్ని? బెంచ్ మార్క్ అంటారు. తర్వాత ఇన్ ఎ హిల్లీ టెరైన్ స్టాఫ్ రీడింగ్ ఈజ్ మోర్ ఎట్, ఒక హిల్లీ టెరైన్లో స్టాఫ్ రీడింగ్ అనేటువంటిది ఎక్కడ ఎక్కువగా ఉంటుంది? లోయర్ పాయింట్లో, తక్కువగా ఉన్నటువంటి పాయింట్లో ఎక్కువగా ఉంటుంది. థియోడోలైట్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఫర్ ద మెజర్మెంట్ ఆఫ్, దేని మెజర్మెంట్కి థియోడోలైట్ అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తారు అంటే బోత్ హారిజెంటల్ అండ్ వర్టికల్ యాంగిల్స్, హారిజెంటల్ యాంగిల్స్ని అదేవిధంగా వర్టికల్ యాంగిల్స్ని మెజర్ చేసేదానికి. ఎ ఫుల్ స్కేల్ టెక్నికల్ డ్రాయింగ్ విల్ హ్యావ్ ఎ స్కేల్ ఫ్యాక్టర్ ఆఫ్, ఏ స్కేల్ ఫ్యాక్టర్ ఉంటుంది? 1:1 రేషియోతో ఉంటుంది. వాట్ ఈస్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ రేషియో ఆఫ్ లెటర్స్ ఇన్ ఇంజనీరింగ్ డ్రాయింగ్, ఇంజనీరింగ్ డ్రాయింగ్లో లెంత్ మరియు బ్రెడ్త్ రేషియో, లెటర్స్ యొక్క లెంత్ మరియు బ్రెడ్త్ రేషియో అనేటువంటిది ఎంత ఉంటుంది? 7:4. తర్వాత డిజిటల్ ల్యాండ్ సర్వేయింగ్ ఈజ్ కండక్టెడ్ ఇన్ సీక్వెన్స్ ఆఫ్, డిజిటల్ ల్యాండ్ సర్వే అనేటువంటిది ఏ సీక్వెన్స్లో కండక్ట్ చేస్తారు? ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కంట్రోల్ పాయింట్ని ఎస్టాబ్లిష్ చేస్తూ, కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్ డీటెయిల్స్, అదేవిధంగా ఆ యొక్క ఫీల్డ్ డీటెయిల్స్ అనేటువంటి దాన్ని మనం కలెక్ట్ చేస్తూ ఆటోమేటెడ్ మ్యాపింగ్ ద్వారా ఈ సర్వేయింగ్ అనేటువంటిది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ది లెంత్ ఆఫ్ ఎ చైన్ ఈజ్ మెజర్డ్ ఫ్రమ్, ఒక చైన్ యొక్క లెంత్ అనేటువంటిది ఎక్కడ నుండి మెజర్ చేస్తారు? అవుట్ సైడ్ ఆఫ్ వన్ హ్యాండిల్ టు అవుట్ సైడ్ ఆఫ్ అదర్ హ్యాండిల్. యాంగిల్ ఆఫ్ డిప్ ఈజ్, అంటే నేను ఏదైనా కొంచెం హార్డ్గా ఉన్నటువంటి దాని గురించి అయితే తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నాను. చిన్న అయితే మీరు కూడా తెలుసుకోవచ్చు. సో అందుకే, అంటే ఎక్కువ వీడియో లాంగ్ అయిపోతుంది, మీకు బోర్ అనిపిస్తుంది అనేటువంటి ఉద్దేశం మీద అయితే కొన్ని ఓన్లీ ఇంగ్లీష్లోనే చదువుతున్నాను. 10th క్వశ్చన్, యాంగిల్ ఆఫ్ డిప్ ఈజ్, డిప్ యొక్క యాంగిల్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది? వర్టికల్ యాంగిల్ విత్ రెస్పెక్ట్ టు ద హారిజెంటల్ యాంగిల్. లోకల్ అట్రాక్షన్ ఇన్ compass surveying may exist due to presence of magnetic substances near the instrument. Next, reciprocal leveling is used when there are no obstacles or when there are obstacles. అక్కడ obstacles ఉన్నప్పుడే ఈ reciprocal leveling అనేటువంటిది అయితే యూజ్ చేస్తారు. ఒకసారి చూసుకోండి, ఇది 12th one, there are obstacles అనేటువంటిది ఆన్సర్. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెథడ్స్ ఆఫ్ కౌంటరింగ్ ఈజ్ మోస్ట్ సూటబుల్ ఫర్ హిల్లీ టెరైన్? టాక్యోమెట్రిక్ మెథడ్. ఏ మెథడ్ ఎక్కువ యూస్ అవుతుంది? టాక్యోమెట్రిక్ మెథడ్ అనేటువంటిది. తర్వాత ది సైడ్ వ్యూ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ డ్రాన్ ఇన్ ప్రొఫైల్ ప్లేన్. ఇఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ సిచ్యువేటెడ్ బిలో హెచ్పి and behind the VP, the quadrant is third quadrant. Accurate measurement of distance is made with, డిస్టెన్స్ యొక్క యాక్యురేట్ మెజర్మెంట్ అనేటువంటిది దేని నుంచి తయారు చేయబడుతుంది లేదా దేని నుంచి కొలవబడుతుంది అంటే ఇన్వార్ టేప్ నుంచి. మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ సర్వేయింగ్ ఈజ్ టు వర్క్ ఫ్రమ్ ద హోల్ టు పార్ట్. AMRUT, the new scheme launched by the government of India, stands for, దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి?
యామ్రట్ అనేటువంటిది ఒక గవర్నమెంట్, మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి లాంచ్ చేయబడినటువంటి ఒక స్కీమ్. అయితే ఈ యామ్రట్ అనేటువంటి దానికి ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నారు. చూడండి ఒకసారి. అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. Development authorities in India are established under the provision of Town and Country Planning Act. Next question number 20. As the Ancient Monuments and the Archaeological Sites and Remains Act 2010, the extent of prohibited area beyond the demarcated protected area in meters is beyond the demarcated protected area in the meters is ఎన్ని మీటర్స్లో 100 మీటర్స్లో. మినిమం విడ్త్ ఇన్ మీటర్స్ ఆఫ్ ఏ స్టెయిర్కేస్ ఫ్లైట్ ఇన్ అన్ ఎడ్యుకేషనల్ బిల్డింగ్ అబౌవ్ 24 మీటర్స్ హైట్ షుడ్ బి. ఎంత ఉండాలి? అది 2.0 ఉండాలి. నెక్స్ట్, యాజ్ పర్ ది సెన్సెస్ ఆఫ్ ఇండియా 2011, metropolitan urban agglomeration is a contiguous spread of several urban settlements where the minimum population size లక్షల్లో ఎంత ఉండాలి అంటే 10. ది కాన్సెప్ట్ ఆఫ్ డ్రై గార్డెన్ ఈస్ అసోసియేటెడ్ విత్. డ్రై గార్డెన్ యొక్క కాన్సెప్ట్ అనేటువంటిది దేనితో అసోసియేట్ అయి ఉంటుంది అంటే జపనీస్ గార్డెన్. ది గ్రేడ్ సెపరేటెడ్ interchange suitable for three-legged road intersection is trumpet. Fingerplan concept of urban planning was initially adopted in Copenhagen. Which one of the characteristic features best represents the ancient city of Mohenjo-daro? Gridiron street pattern. Incentive-based voluntary shifting of FAR of a plot to another plot is called. దీన్ని ఏమంటారు? ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్. Development occurring on vacant or underused lots in otherwise built up area is also known as. ఇంకొక విధంగా ఏమని పిలుస్తున్నారు దీన్ని? ఇన్ఫిల్ డెవలప్మెంట్ అంటారు. డ్యామేజ్ ఆఫ్ ఫౌండేషన్ డ్యూ టు సాయిల్ liquefaction is related to. Damage of foundation due to soil liquefaction is related to earthquakes. Bulking of sand is highest in fine sand. The design element provided to ensure safety of a vehicle traveling at a prescribed design speed along the curved segment of a highway is. దీన్నే సూపర్ ఎలివేషన్ అంటారు. The ratio between illumination at a working point indoor to total light available simultaneously outdoor is known as daylight factor. దీన్ని ఏమంటున్నారు? daylight factor అంటున్నారు. ది యూనిట్ ఆఫ్ ట్రాఫిక్ డెన్సిటీ ఈజ్. ట్రాఫిక్ డెన్సిటీ అనేటువంటిది యూనిట్ ఎంత ఉంటుంది? వెహికల్ పర్ కిలోమీటర్. The information that is not essential to be submitted for sanction of any building plan is land cost. Effective floor area available for use within an apartment is known as. The effective floor area available for use within an apartment is known as. దాన్ని ఏమంటారు? కార్పెట్ ఏరియా అంటారు. ఈసీబీసీ స్టాండ్స్ ఫర్. ఈసీబీసీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? లేదా ఎక్స్పాండ్ ఈసీబీసీ అని కూడా అడుగుతారు. ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్. ఈసీబీసీ అంటే ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్. మ్యాక్సిమం యాక్సెప్టబుల్ నాయిస్ లెవెల్ ఇన్ హాస్పిటల్ బిల్డింగ్ ఈజ్ 40 to 50 decibels. As per IRC codes and standards, the minimum width of a two-lane carriageway is
టూ లైన్ క్యారేజ్ వే ఎంత ఉంటుంది? 7.0 meters. Principle of eminent domain is the power to acquire and take the possession of property in order to promote public interest. In which of the following models does private partner own the revenue as well as the risk associated with the project for a limited period of the time? Build, own, operate, transfer, దీన్ని బూట్ అంటారు. Aerial photography is used to obtain land cover data. Housing for BPL families are undertaken through IAY. The word mutation is associated with which of the following terms? Ownership. In annual housing demand of a city, which of the following is not considered for the demand estimation? Relocated slum dwellers. The correct sequence in the 4-stage model used for the transportation planning is option A చూడండి ఒకసారి. ట్రిప్ జనరేషన్, ట్రిప్ డిస్ట్రిబ్యూషన్, మోడల్ స్ప్లిట్, ట్రిప్ అసైన్మెంట్. నెక్స్ట్ 46th one. Under which category does the percentage of land use decrease with increase in the size? Residential. 1 ton of air conditioning is equal to 12,000 BTU per H. The study of urban form of human settlement is known as urban morphology. Traditional Indian settlement pattern based on orthogonal grid is represented by Kurmaka. Next, plans of Mohenjo-daro and medieval Jaipur are based on దేనిపైన బేస్ అయి ఉంటాయంటే గ్రిడ్ ప్యాటర్న్ అండ్ సెక్టోరల్ అలొకేషన్ ఆఫ్ జోనింగ్. సో ఇది ఫ్రెండ్స్ వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ జాబ్కి సంబంధించి ఫస్ట్ మోడల్ పేపర్లో టాప్ 50 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి వీడియో అయితే రీచ్ అవుతుంది. ఇంకా మన ఛానల్కి సంబంధించినటువంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకున్నట్లయితే ఒకసారి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్వేస్ అని చెప్పి యాక్టివేట్ చేసుకోండి. మీకు ఇంకేదైనా టాపిక్ పైన వీడియో కావాలనుకున్నట్లయితే మీరు ఒకసారి కామెంట్స్ చేయండి. దాని ఒకవేళ చూసి ఆ టాపిక్స్ ఏమైనా ఉంటే వీడియోస్ చేద్దాం దానిపైన కూడా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.